అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. పశ్చిమాసియా మరింత రణరంగంగా మారిపోయింది. నిన్నటి వరకు కేవలం సైనిక స్థావరాలకే పరిమితమైన దాడులు ఇప్పుడు ఇరాన్ అస్తిత్వాన్ని, ఆర్థిక శక్తిని దెబ్బతీసే దిశగా మళ్ళాయి. ఇరాన్ గర్వకారణంగా భావించే అణు కేంద్రాలు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే ఉక్కు కర్మాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడడం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, పశ్చిమాసియా ముఖ చిత్రాన్ని మార్చేసే మహా సంగ్రామానికి నాందిగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తన వ్యూహాత్మక దాడులతో ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ముఖ్యంగా ఎజ్ద్లోని యురేనియం వెలికితీత ప్లాంట్, అరాక్లోని హెవీ వాటర్ రియాక్టర్పై జరిగిన వైమానిక దాడులు ఇరాన్ అణు స్వప్నాలను భారీగా దెబ్బతీశాయి. ఇవి కేవలం భవనాలు కావు, ఇరాన్ దశాబ్దాల కష్టం, బిలియన్ల కొద్దీ పెట్టుబడులు. ఈ కీలక కేంద్రాలు ధ్వంసం కావడంతో ఇరాన్ అణు కార్యక్రమం కొన్నేళ్ల పాటు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఉక్కు పరిశ్రమపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. ఇస్ఫహాన్, ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారాలు ఇప్పుడు శిథిలాల కుప్పగా మారిపోయాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ ఉక్కు రంగానికి బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్కు ఈ పారిశ్రామిక విధ్వంసం కోలుకోలేని దెబ్బ. ఉక్కు ఉత్పత్తి నిలిచిపోవడం అంటే కేవలం ఎగుమతులు తగ్గడమే కాదు, దేశీయంగా నిర్మాణ రంగం మరియు ఉపాధి కూడా దెబ్బతినడమే. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తూ అమెరికా సహకారంతోనే ఈ నేరాలు జరిగాయని మండిపడ్డారు. దౌత్య మార్గాలను పక్కన పెట్టి ఇజ్రాయెల్ బరితెగించిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ కూడా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ అనుబంధ సంస్థలపై ప్రతీకార దాడులు ఖాయమని, అక్కడి సిబ్బంది ప్రాణాలను కాపాడుకోవాలంటే వెంటనే ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పేమీ లేదని చెబుతున్నప్పటికీ భవిష్యత్తులో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగితే పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఇరాన్ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేసినట్లే కనిపిస్తోంది. మొత్తం మీద ఇరాన్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ జ్వాలలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.